hi, welcome back viz. This is Sagar, Zoology classes. Today very good important class for Telangana DSC School Assistant Biology నుంచి సూక్ష్మజీవుల లెసన్ చెప్పబోతున్నాను. సో ఈ లెసన్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని, ఓకేనా? సో మన ప్రీవియస్ వీడియో అయినటువంటి విటమిన్స్ గురించి నేను వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. అదేవిధంగా ఈ రోజు క్లాస్ ఏంటంటే సూక్ష్మజీవుల గురించి మనం చెప్పుకుంటున్నాం, ఓకేనా? సో దీస్ ఆర్ ద మైక్రో ఆర్గానిజమ్స్ వి సెడ్. సో ఇక్కడ ఫస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ ని పరిచయం చేసేటువంటి మొదటి వ్యక్తి గురించి మనం తెలుసుకుంటున్నాం. సో అతను ఎవరంటే యాంథోనీ వాన్ లీవెన్హాక్ అన్నమాట. సో యాంథోనీ వాన్ లీవెన్హాక్ హి వాజ్ నెదర్లాండ్. ఇతను నెదర్లాండ్కి చెందినటువంటి ఒక వస్త్ర వ్యాపారి. ఇతను ఒక వస్త్ర వ్యాపారి అన్నమాట. అయితే ఈయన ఒకే ఒక కటకం ఉన్నటువంటి, దట్ ఈస్ ఏ సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ ని ఇతను ఒకే కటకం ఉన్న శక్తివంతమైన సూక్ష్మదర్శిని కనుగొన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇతను ఒకే కటకం ఉన్న శక్తివంతమైన సూక్ష్మదర్శిని, అది కూడా ఎప్పుడు 1674 సంవత్సరంలో కనుగొన్నాడు అనమాట. సో కనుగొన్న తర్వాత ఏం చేశాడంటే తను రూపొందించినటువంటి మైక్రోస్కోప్ లో కదులుతున్నటువంటి చాలా చిన్న చిన్న పరిమాణంలో ఉన్నటువంటి జీవులని కనుగొన్నాడు. సో ఏంటి ఆ జీవులు అంటే, సో వాటిని యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టడం జరిగింది. అతను ఏం పేరు పెట్టారంట? యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే పెట్టిన తర్వాత వీటికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టే బాగుంటుందని బ్యాక్టీరియా అని పేరు పెట్టాడు అన్నమాట. తర్వాత అంటే ఫస్ట్ కదులుతున్న వాటిని అతను యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వీటిని బ్యాక్టీరియా అని పేరు పెట్టడం జరిగింది, ఓకేనా? అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి, శిలీంధ్రాలు ఉన్నాయి, అదేవిధంగా శైవలాలు ఉన్నాయి, అదేవిధంగా సూక్ష్మ ఆర్థ్రోపోడ్స్ ఉన్నాయి, ఓకేనా? సో బ్యాక్టీరియా కనుక చూసుకుంటే బ్యాక్టీరియాలో బ్యాసిలస్ బ్యాక్టీరియా, లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఉంటాయి. శిలీంధ్రాలలో ఫంగస్ అంటాం మనం, వీటిని మనం పెన్సిలియం అంటాం, రైజోపస్, వీటిని మనం బ్రెడ్ మోల్డ్ ఫంగస్ అంటాం, ఆస్పెరిలాజిస్ శిలీంధ్రం అని కలిగి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆల్గేస్ అనమాట. సో ఆల్గేస్లో ఏముందంటే క్లామిడోమోనస్, స్పైరోగైరా, కారా, డయాటమ్స్, స్పైరులీనా, ఇడోగోనియం, షెరాషివ్ అనేటువంటి శైవలాలు కలిగి ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఆల్గేస్ అనమాట. నెక్స్ట్ సూక్ష్మ ఆర్థ్రోపోడ్స్, వీటిని మనం మైక్రో ఆర్థ్రోపోడ్స్ అంటాం. సైక్లాప్స్, డాఫ్నియా, సో గజ్జిక్రిమి, కన్నురెప్ప క్రిమి, ఇవన్నీ సూక్ష్మ ఆర్థ్రోపోడ్స్ అనమాట. ఇవన్నీ కంటికి కనిపించేటువంటి మైక్రో ఆర్థ్రోపోడ్స్ అంటాం. ఇవి మన కంటికి కనపడవు, కానీ మన తల చుట్టూ హెయిర్ ఉన్నటువంటి జెండల్ ఆర్గాన్స్ దగ్గర గజ్జిక్రిమి, కనురెప్ప క్రిమి, ఇవన్నీ మైక్రో ఆర్థ్రోపోడ్స్ అనమాట. ఇవి కంటికి కనపడవు, కానీ మన హ్యూమన్ బీయింగ్స్ లో ఎక్కువ కనిపించేటువంటి గజ్జిక్రిమి, కనురెప్ప క్రిమి అనేవి మనకి కంటికి కనిపించవు. కాబట్టి ఇవి మైక్రోస్కోప్ లోనే చూడాలి. అందుకే వీటిని మైక్రో ఆర్గానిజమ్స్ కింద సూక్ష్మజీవులో దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ సూక్ష్మజీవుల నుంచి ఎటువంటి ఉపయోగం ఉన్నాయో మనం తెలుసుకున్నాము. సో వీటిని మందుల తయారీలో సూక్ష్మజీవుల యొక్క ఉపయోగాలు అన్నమాట. అంటే మెడిసిన్స్ యొక్క రంగంలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఏంటంటే చూడండి. సో శిలీంధ్రాలు, బ్యాక్టీరియాని యూజ్ చేసుకొని వాటి నుంచి మందులు తయారు చేస్తారన్నమాట. ఏంటో మనం తెలుసుకుందాం. సో శిలీంధ్రాలు, వీటి నుంచి పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్, వీటిని మనం సూక్ష్మ జీవనాశకాలు అని చెప్పేసి అంటాము. ఇవి శిలీంధ్రాల నుంచి ఉత్పత్తి చేస్తారన్నమాట. కాబట్టి శిలీంధ్రాలను తయారు చేస్తారు, అంటే ఉత్పత్తి చేసి వీటి నుంచి ప్రొడక్ట్స్ తీయడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్స్ పేరే పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ ని తీయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా ఏంటంటే క్షయ, గనేరియా, డయేరియా, టైఫాయిడ్ వ్యాధులను నివారించడానికి, అదేవిధంగా సెప్టిసిమియా అంటే విషపూరితమైనటువంటి బ్యాక్టీరియా వ్యాధులను కూడా నిరోధించడానికి ఇటువంటి బ్యాక్టీరియాలను మందుల తయారీలోకి యూజ్ చేసుకుంటారు అన్నమాట. అంటే మీకు ఈజీగా అర్థమై ఉంటుంది, సూక్ష్మజీవుల్ని అయినటువంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలని మనం మెడికల్ రంగంలో యూజ్ చేసుకుంటామనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ హైడెన్ షూల్జ్ అనేటువంటి శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో ఒక పెద్ద బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే థియోమార్గరీటా నమీబియాన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియా. సో ఏంటిది? థియోమార్గరీటా నమీబియాన్సిస్ అనేటువంటి అతి పెద్ద బ్యాక్టీరియాని ఎక్కడ కనుగొన్నాడు అంటే నమీబియా తీరంలో కనుగొన్నాడు. అందుకే అతను స్పీసీస్ దగ్గర నమీబియా అనేటువంటి నమీబియాన్సిస్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా? సో సూక్ష్మజీవుల గురించి మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో సూక్ష్మజీవుల లెసన్ నుంచి
సూక్ష్మ జీవనాశిని, అదేవిధంగా పెన్సిల్ ఆవిష్కరణ, ఆరియోమైసిన్ టెట్రాసైక్లిన్ సృష్టికర్త, వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో సూక్ష్మ జీవనాశిని అనేటువంటి పెన్సిల్ ఆవిష్కరణ ఫస్ట్ ఎవరు కనుగొన్నారంటే డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త శిలీంధ్రము నుంచి కనుగొన్నాడు. సో ఆ శిలీంధ్రం పేరు ఏమిటంటే పెన్సిలియం నోటాటం. సో పెన్సిలియం అనే శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేసిన పదార్థానికి పెన్సిలిన్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇతను ఏం చేశాడంటే పెన్సిలియం అనేటువంటి శిలీంధ్రాన్ని తీసుకున్నాడు. ఆ శిలీంధ్రం ఏం చేశాడంటే ఆ శిలీంధ్రం బ్యాక్టీరియా యొక్క పెట్రి డిష్లో పెట్టడం జరిగింది. సో ఆ పెట్రి డిష్లో పెట్టడం వల్ల ఈ పెన్సిలియం అనేది ఏం చేస్తుందంటే పెన్సిలిన్ అనేటువంటి పదార్థాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దానివల్ల బ్యాక్టీరియాస్ అనేవి చచ్చిపోయాయి అన్నమాట. సో దీనివల్ల ఆ పెన్సిలిన్కి ఆ పేరు పెట్టడం జరిగింది. సో ఈ 1929 ఇయర్లో ఆవిష్కరణ ప్రపంచాన్ని అంతటికి వ్యాప్తి చెందేలా చేశాడన్నమాట డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకేనా? సో ఆ తర్వాత పెన్సిలిన్ కనుగొనేందుకు 1945 సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరియు డాక్టర్ హోవర్డ్ ఫ్లోరీ అండ్ డాక్టర్ ఎర్నెస్ట్ బీచెన్ ఈ ముగ్గురు సైంటిస్టులు కలిపి 1945లో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆరియోమైసిన్ తీసుకుందాం. సో ఆరియోమైసిన్నే మనం ఇంకో పేరు అంటాం టెట్రాసైకిల్ అంటాం. సో టెట్రాసైకిల్ యొక్క సృష్టికర్త ఎవరంటే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. సో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు హీ వాజ్ ఏ బయాలజిస్ట్. ఈయన ఏపీ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఆయన కనిపెట్టినటువంటి యాంటీబయాటిక్స్ ఉత్పత్తి ఎలా జరుగుతుందనే విషయాన్ని తను కనిపెట్టడం జరిగింది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరియోమైసిన్. సో ఆరియోమైసిన్ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా కలుగు చేసేటువంటి వ్యాధులు అంటే లైక్ టైఫాయిడియా, ప్లేగు, క్షయ వంటి అనేక వ్యాధులు నయం చేయడానికి ఈ ఆరియోమైసిన్ తోడ్పడుతుందనే విషయాన్ని తను కనిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీకు స్కూల్ టెక్స్ట్ బుక్ పరంగా మీకు ఆరియోమైసిన్ వరకు ఇచ్చారు, కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి అతని కాంట్రిబ్యూషన్ చేశాను చూడండి. సో ఫోలిక్ యాసిడ్ ఇతను కనిపెట్టడం వల్ల ట్రాపికల్ స్ప్లూ అనే వ్యాధిని నివారించడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద యాంటీబయాటిక్. అండ్ మిథోట్రిక్సేట్ అనేటువంటిది నాన్ క్యాన్సర్ అయినటువంటి రుమటాయిడ్ ఆర్థరైట్ క్యాన్సర్ని మిథోట్రిక్సేట్ అనేటువంటి యాంటీబయాటిక్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది సొరాసిస్లో కూడా ఉపయోగిస్తారు యాంటీబయాటిక్ని, గుర్తుపెట్టుకోండి మిథోట్రిక్సేట్. అదేవిధంగా డిఈసి డైఇథిన్ కార్బామజైన్ ఆర్ హెట్రాజిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని మనం దేనిలో యూజ్ చేస్తామంటే ఫైలేరియాసిస్ అనేటువంటి వ్యాధిని నివారించడానికి ఈ యాంటీబయాటిక్ని యూజ్ చేస్తారన్నమాట. అదేవిధంగా ఐఏహెచ్ అంటే ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రజైడ్ అనేటువంటి యాంటీబయాటిక్ని విచ్ ఇస్ యూజ్ ట్రీట్మెంట్ ఫర్ ద ట్యూబర్క్లోసిస్, టీబీ అనేటువంటి వ్యాధి మైక్రోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ వంటి బ్యాక్టీరియాని ఇది చంపుతుందన్నమాట. కాబట్టి ఈ డిసీజ్ని మనం ఏమంటే ట్యూబర్క్లోసిస్ డిసీజ్ని ఇది క్యూర్ చేస్తుంది ఐఏహెచ్ అనమాట. ఐఏహెచ్ అంటే ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రజైడ్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు 2 పాయింట్లు నేర్చుకోవటం, ఒకటి పెన్సిలిన్ ఆవిష్కరణ, ఒకటి 2 టెట్రాసైక్లిన్ యొక్క సృష్టికర్త. కాబట్టి పెన్సిలిన్ కనిపెట్టింది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆరియోమైసిన్ కనిపెట్టింది అంటే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అన్నమాట. సో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఫోలిక్ యాసిడ్ యాంటీబయాటిక్, మిథోట్రిక్సేట్, డిఈసి డైఇథైల్ కార్బామైజైన్ ఆర్ హెట్రాజిన్, ఐఏహెచ్ ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రజైడ్ అనేటువంటి యాంటీబయాటిక్స్ను కూడా ఇతను కనిపెట్టడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వండాలి.